మైండ్ ఉందా లేకపోతే మెదట్లో ఏమన్నా పెండు వాళ్ళకి ఉద్యోగం తీసేస్తారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళందరినీ పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? పొద్దున్న లేస్తే హిందువులను ఎలా అవమానించాలా, హిందువులను ఎలా వీళ్ళకి ఎక్కడ పుల్లలు పెట్టాలా, ఎలా అణిచివేయాలా, ఈ దేశంలో చెప్పకుండా చేయకుండా ఎలాగా ఇస్లామిక్ రాజ్యాన్ని తీసుకురావాలా అనేదే వీళ్ళ ప్రయత్నాలు. అందుకే స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా గమనిస్తూ ఉంటే హిందువులకు వ్యతిరేకంగా అనేక రకాలుగా చట్టాలు తీసుకురావడము, వారికి సంబంధించిన అన్యులకు సంబంధించిన విభాగాల్లో మంచి లబ్ధి చేకూర్చడము, హిందువుల యొక్క ఆస్తులను తీసుకుపోయి ఇట్లా పల్లెల్లో తాంబాలంలో తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పడము, ఇదే పని పొద్దున్న లేస్తే. తాజాగా నిన్న జరిగిన ఒక సంఘటన మనల్ని ఎంతగా, అసలు వీళ్ళకు మైండ్ ఉందా లేకపోతే మెదట్లో ఏమన్నా పెండు ఉందా, మనది అసలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని తీసుకుపోయి ఎవరికి పెడుతున్నారు, అరే హిందువులు ఎందుకు ఇట్లా దాని అసలు ఏం జరుగుతుందో గమనించకుండా ఎందుకు ఇట్లా తయారయ్యారో కూడా ఒక్కొక్కసారి అర్థమవుతలేదు నాకైతే. తాజాగా నిన్న జరిగిన కాంగ్రెస్ నాయకులు ఎంతగా దిగజారిపోయారంటే, తిరుమలలో నిన్న జరిగిన ఈ సంఘటన ఒక్కటి చాలా, అసలు వాళ్ళ వెనుక వాళ్ళ వ్యూహం ఏంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, హిందువులను వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చూస్తే ఒక సంఘటన చాలు మొత్తం అన్నం అంతా ఉడికించి మొత్తం అన్నం అంతా ఒక్కొక్క మెతుకు ఎంట్లాడాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు ఉపయోగిస్తే ఇట్లా అంటే సరిపోతుంది. అట్లాంటిదే ఇది. నిన్న తిరుమలలో ఆంధ్రప్రదేశ్ యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నేతృత్వంలో చింతామోహను వీళ్ళందరూ కలిసి తిరుమలలో పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నా కార్యక్రమం దేనికి చేపట్టారు? తిరుమల అభివృద్ధి చేయాలని చేపట్టారా, లేకపోతే ఈ ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం కనుక ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంది, అభివృద్ధి చేస్తలేదానికి ఇట్లా చేసిరా? కాదు. ఏంటి నినాదం తెలుసా? తిరుమలలో ఎవరైతే అన్య మతస్థులను అందరినీ కూడా ఉద్యోగాలకి తీసుకోవాలి. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, తిరుమల ఎవరి దేవాలయం అండి? తిరుమల నేను అడుగుతాను, నాకు తెలియకుండా, తిరుమల ఎవరి దేవాలయం? దాదాపు తిరుమలకు ఈ ప్రపంచంలోని వాటికన్ పోపు సిటీ కంటే ఎక్కువగా జనాలు వచ్చేది ఇన్కము, ఆదాయపరంగా లేకపోతే అభివృద్ధి పరంగా, భక్తి విశ్వాసాల కారణంగా, భక్తుల సంఖ్యాపరంగా ఇవన్నీ చూస్తే ప్రపంచంలో అత్యధిక నెంబర్ 1 ఉన్నత స్థానంలో ఉన్న దేవాలయం ఏదన్నా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం. దాదాపు కోట్లాది మంది నిరంతరం రోజుకు కొన్ని లక్షల మంది అక్కడ తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వస్తారు. దాదాపు 300 నుంచి 500 కోట్ల రూపాయల ఆదాయం నిరంతరంగా రాష్ట్రానికి బడ్జెట్ రూపంలో, ఆదాయం రూపంలో ఇస్తూ ఉంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక కార్యక్రమాలు, ఇటు హాస్పిటల్స్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, వేద పాఠశాలలు కావచ్చు, అనేక రకాలుగా పనిచేస్తూ ఇటు ఓన్లీ భక్తి కారణంగానే కాకుండా, భక్తి వైపే కాకుండా అభివృద్ధి పరంగా కూడా విద్యావంతులను చేయాలనే కారణంతో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తూ ఉంది. ఈ సమయంలో ఇట్లాంటి ధార్మిక క్షేత్రాన్ని అన్ని మతస్థులతో నింపాలని చెప్పేసి వీళ్ళు నిన్న ధర్నా చేశారు. షర్మిలారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మరియు ఈ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర నాయకుడు చింతామోహన్. అంటే వీళ్ళ ఆలోచన ఏమిందో చూడండి, అన్ని మతం తీసుకొచ్చి అక్కడ ఉన్న తిరుమల పవిత్రతను దెబ్బతీసి ఉన్న విశ్వాసాలను కాస్త పక్కకు నెట్టి ఇక్కడ చర్చిని కట్టాలన్నా లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా అక్కడ నాకు తెలియక అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అన్య బంధువులు తిరుమల తిరుపతి దేవస్థానంలో చొప్పించాలి అని డిమాండ్ చేస్తున్నప్పుడు వీళ్ళు తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా. అంటే అక్కడ యేసు ప్రభు ప్రచారం చేస్తారా ఈ షర్మిలారెడ్డి వీళ్ళందరూ కలిసి? వీళ్ళు ఎందుకంటే ఇలా షర్మిలారెడ్డి హస్బెండ్ అదే పని చేస్తాడు కదా, ఆహా అంటే వర్షాలు ఆగిపోతే నేను మబ్బునే ఆపుతా, నేను వర్షాలనే ఆపుతా అంటాడు. మరి ఎన్ని వర్షాలు ఆపిండో, ఎంత కాలం తెప్పించినా మరి కరువు తాండవిస్తూ ఉంది. ఇప్పుడు చిత్తూరులో నీళ్లు లేకుండా గోసపడతా ఉన్నారు అదే తిరుమల క్షేత్రంలో. మరి వర్షాలను తెప్పించి అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయొచ్చు కదా, అది చేత కాదు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం అన్ని మతాలను జొప్పించి ఉద్యోగాలు తీసుకోవాలంటే అన్ని మతస్థులందరినీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నింపేయాలంట. అంటే వీళ్ళు పోతారు అక్కడిగా తిరుమలకు వచ్చిన వాళ్ళందరినీ తిరుమలకు వద్దు, అవసరం లేదు, వేరే కాడికి పోరు, ఆ యేసు ప్రభువుని నమ్ముకోరని చెప్పడానికి వీళ్ళందరూ ఇట్లా చేసేది. అంటే ఇన్ని కోట్లాది మంది, దాదాపు నీకు ఏ రకంగా చూసినా కూడా, భక్తిపరంగా చూసినా, విద్యాపరంగా చూసినా, అభివృద్ధి పరంగా చూసినా, తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కార్యక్రమాలు ఇతర ఏ
మతస్థులకు సంబంధించిన సంఘాలు సంస్థలు చేస్తున్నాయో ముందలా చెప్పి సావండి. మీరు చెప్పిన తర్వాత మాట్లాడండి. అసలే అక్కడికి పోతాడు వాడు, లోపల పని చేస్తాడు, లోపల పోయి మళ్ళీ ఇటుకు వచ్చి చర్చికి పోయి చర్చిలో పాస్టర్ పని చేస్తాడు, అందులో పని చేసేటోడు. అంటే నీకేమో హిందువుల డబ్బులు కావాలి. అక్కడికి వచ్చేటోళ్ళంతా ఎవరు హిందూ విశ్వాసాలను ఆధారం చేసుకొని ఆ దేవుని దర్శనం చేసుకొని తమ బాధలు ఏముండి ఉంటే ఆ దేవునికి చెప్పుకొని తీరిన వాళ్ళు కోటి మొక్కుల దేవుడు అంటారు. ఏదైనా మొక్కుకుంటే కథం మన ఏదైనా మొక్కుకున్నా చాలు, ఎందుకంటే పని అయిపోతుంది, మాకు ఈ సమస్య తీరిపోతుంది, మా విశ్వాసాలని నమ్మి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నారు. ఆ వెంకటేశ్వరుని నమ్ముకుంటున్నారు. ఒక్క హిందువులే కాదు, అనేక రకాలుగా సాటుకు ముస్లింలు క్రిస్టియన్లు కూడా వచ్చి బాలాజీని సందర్శించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతారు. పైకి చెప్పరు కావచ్చు, కానీ మీరు చేస్తున్నది ఏమిటి? లోపల చూపిస్తే వాళ్ళు పోతాడు, మొత్తం చర్చిలలో పాస్టర్లో పని చేసుకుంటూ ఆడ పాస్టర్ పని చేసుడు, ఇక్కడికి వచ్చి హిందువుల దేవాలయంలో పనిచేసుడు. ఇక్కడున్న నీకు తినడానికి బతకడానికి, అంటే నీ దేవుడు తినడానికి బతకడానికి ఆదాయం ఇయ్యడు. కానీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇచ్చిన డబ్బులు మాత్రం నీకు కావాలి. పోయి ఆ డబ్బులు తీసుకుపోయి మాత్రం నువ్వు చేసే పని ఇంకో మతాన్ని బయట ప్రచారం చేయడం, ఇంకో దేవుని నమ్ముకోమని ప్రార్థన చేయడం, ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మాత్రం ఇంకా నువ్వు మళ్ళా ఇవన్నీ ఇంకా మందిని నింపమని చెప్పేసి మళ్ళీ ధర్నాలు రాస్తారోకోలు. పోనీ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో అసలు వేరే అన్యమతానికి సంబంధించిన ఏ చిహ్నం ఉండకూడదు, అసలు పేరే వినకూడకూడదు. ఎందుకంటే అది ఒక వాటికన్ సిటీలో పెడతారండి మీరు తిరుపతి దేవస్థానాన్ని. తిరుమల తిరుపతి బాలాజీ టెంపుల్ను వాటికన్ సిటీలో కట్టండి ఒకటి. ఆ పోపు మరి ఉన్నాడు కదా, ఆయనను ఆ ప్రాంగణంలో ఒక తిరుమల వెంకటేశ్వరుని ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ మాట్లాడండి. అది చేత కాదు, అది కాదు, వద్దు మనకు, ఇది మాత్రం కావాలి. ఎంతసేపు అక్కడ ఒకటి ముంతాజ్ హోటల్ అని చెప్పి కడుతున్నారు. అసలు హోటల్కు ముంతాజ్ పేరు ఏంటండి? వాడెవడో ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా? ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ముంతాజ్ హోటల్ కట్టడము, మన చికెన్ మటన్ అసలు ఆల్రెడీ నాన్ వెజ్ నిషేధం అయినా కూడా అక్కడున్న అధికారులు పట్టించుకోరు. దాదాపు అక్కడున్న హిందూ సంఘాలు అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇక్కడున్న ఇందులో ఉన్న అన్యమతస్తులను తీసేయకపోతే హిందూ దేవాలయం యొక్క తిరుమల తిరుపతి దేవాలయం యొక్క ప్రాశస్తము పేరు వీరందరు ఖరాబ్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఈ యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వీరి ప్రవర్తన కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి అక్కడ ఉన్న హిందూ సంఘాలు అనేక రకాలుగా అక్కడున్న హిందూ సంఘాల ఐక్యవేదిక తిరుమల తిరుపతి క్షేత్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ అయితే ప్రతిరోజు కొట్లాడుతూనే ఉంటారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆ హైకోర్టులో పిటిషన్ మళ్ళీ ఇప్పుడు అసలు సమస్య ఏంటిదంటే ఇక్కడున్న ఉద్యోగులను తొలగించడానికి వీరందరూ హిందువులు ఏదైతే అన్య మతస్థులు చేరి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్లో హైకోర్టులో తీర్పు ఏమొచ్చిందంటే వెంటనే ఎవరైతే హిందూ దేవాలయంలో అన్య మతస్థులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించండి. ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అలాంటి పవిత్రత యొక్క దెబ్బ హాని కలగకుండా మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి కోసం వారిని తొలగించండి అంటే వారేం నౌకర్లకే తీసేసి ఇంటికి మొత్తానికి పంపిస్తలేరు, వేరే డిపార్ట్మెంట్లో ఏదో పంపిస్తూ ఉన్నారు. మరి ఇళ్ళనే ఎందుకు ఉండాలి? వాళ్ళకి ఉద్యోగం తీసేస్తలేరు కదా. మతస్థులైతే ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలు తొలగించడం లేదు, కేవలం డిప్యుటేషన్ ఈ శాఖను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి వేరే ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తున్నారు. అందులో అంటే వానికి ఉద్యోగ భద్రత ఉన్నట్లే కదా. అయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళందరినీ పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అరే రోజు వీళ్ళని పెడతారు, వీడెవడో రోజు కళ్ళకెళ్ళి ఉండడు. ఇంటెలిజెన్స్ వర్గాలను పోలీసు వాళ్ళను కూడా కన్ను కప్పి కోశాగారం నుంచి డబ్బులను దొంగతనంగా తీసుకెళ్తున్న అన్య మతస్థులు ఎన్నిసార్లు దొరకలేదు మనకు? ఎన్నిసార్లు దొరికినా బుద్ధికి రాదు.